ఇవి చేస్తూ అలాగే రోజు 2 పూట్ల ఇంకొక ఆసనం కూడా వేయగలిగితే పాదాల్లో రక్త ప్రసరణ భారం కాకుండా కొంచెం కాళ్ళలోంచి పైకి వెళ్ళటానికి చాలా అవకాశం కలుగుతుందన్నమాట. అదేమిటంటే మనం వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను కలిపి లేపి చేతులతో తొడలను పట్టుకుని కాళ్ళని ఇట్లా కనుక ఆపామనుకోండి, అప్పుడు పాదాల్లో ఉండే రక్తం అంతా చక్కగా తొడల దగ్గర నుంచి ఇంకా పై భాగాలకు వెళ్ళిపోయి ఈ భారం అంతా తగ్గుతుందన్నమాట. ఒక 5-10 నిమిషాలు మనం అట్లా పెట్టి కనుక కాళ్ళను ఉంచగలిగితే చాలా తేలిక పద్ధతి అనమాట. ఎవరన్నా కాళ్ళను అట్లా లేపి గాలిలో ఆపి చేతులతో పట్టుకుని ఉండలేకపోతే ఏదన్నా గోడ చూసుకుని ఈ కాళ్ళను లేపి ఆ గోడ మీద వేసేసి మీరు అట్లా వెళ్ళకలా ఆనుకుని పడుకుని ఏ పేపరో పుస్తకం చదువుకుంటా ఉండండి 10 నిమిషాల సేపు. పాదాల్లో ఉండే రక్తం అంతా వెనక్కి బాగా దిగుతుందనమాట. కాస్త తేలిగ్గా ఒత్తిడి తగ్గి మీకు హాయిగా అనిపిస్తుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంకాలం కానీ ఇలాంటి ప్రయత్నం ఒక 10 నిమిషాల సేపు ఆ రకంగా భంగిమ పెట్టి అట్లా ఉండటం మంచిదన్నమాట. ఇది రిలీఫ్ కోసం. అందుకని ఎక్కువసేపు నుంచోకూడదు. పగలస్తమానం కాస్త అప్పుడప్పుడు కాళ్ళు ఎత్తి మీద పెట్టి పడుకోవాలన్నాం. ఇలా ఉదయం సాయంకాలం పాదాలను అట్లా ఎత్తి మీద పెట్టేసి ఉంచుకుంటే రక్తం బాగా కిందకి దిగి ప్రెషర్ తగ్గుతుందని చెప్పాం. ముఖ్యంగా ఇంకొకటి, అధిక బరువు వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అధిక బరువు ఉన్నవారు చక్కగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే ఈ సమస్య ఇంకా పెరిగి చివరికి కాళ్ళల్లో రక్తం గూడు కట్టుకుపోయి ఆ భాగాలు ఇన్ఫెక్షన్ వచ్చి విపరీతమైన వాపులు వచ్చాక గంట కూడా నడవలేని తిరగలేని స్థితి వచ్చేస్తుంది భవిష్యత్తులో. అంచేత చాలా తీవ్రమైన ఇబ్బందులు కాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. పాదాల చివరి నల్లగా బారిపోతుంటాయి అనమాట. గుత్తి భాగం ఆ భాగంలో బాగా డ్యామేజ్ అయ్యి పుండ్లు పడేక పుండ్లు హీల్ అవ్వని స్థితి కూడా వచ్చేస్తుంది చాలామందిలో. కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వారిలో చాలా తొందరగా వెయిట్ని తగ్గించుకుంటే తప్ప ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కుదరదనమాట. ఇప్పుడు మనం బరువు తగ్గాలంటే మీకు చెప్తున్నాం కదా, అన్నం మానేసి 2 పూట్ల పుల్కాలు తింటే మంచిదని. మీరు 2 పూట్ల పుల్కాలు పెట్టుకోండి. కానీ ఈ కొత్త రక్తనాళాల పక్కల నుంచి పిలకలు లాంటివి పుట్టడానికి, రక్తాన్ని పల్చగా చేసి పంపింగ్ ఫ్రీగా జరగటానికి ఆహారంలో మనం రా ఫుడ్ ఎక్కువ తింటే మంచిది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు సాయంకాలం పుల్కాల్లో పచ్చికూర పెట్టుకోండి, ఉడికిన కూర తినకుండా. 3-4 పుల్కాలు అంత సలాడ్ పెట్టుకుని పెందల కాడే భోజనం చేసేస్తే వెయిట్ తగ్గుతారు. సలాడ్ తింటే రక్తం పల్చగా ఉంటుంది, ప్రయాణం ఫ్రీగా అవుతుంది, స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది రక్తనాళాల్లో కానీ వాటిలో కానీ. అంచేత ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. మధ్యాహ్నం పూట ఒక్కసారి ఉడికిన కూర ఉప్పు నూనె లేకుండా తింటే ఇంకా చాలా మంచిది. ఉప్పు మానేసరికి రక్తం చిక్కబట్టం అవి తగ్గుతాయి, కణజాలం అది కూడా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి పుట్టిన కణాలు హెల్దీగా ఉండటం, ఆ భాగాల్లో మరి మచ్చల్లాగా వచ్చిన గాయాలైనా ఏమన్నా ఇబ్బందికరంగా ఇన్ఫెక్షన్ వస్తున్నా వాటిని తగ్గించడానికి 0 సాల్ట్ డైట్ చాలా మంచిదనమాట. కానీ మధ్యాహ్నం పూట 3 పుల్కాలు, ఒక ఆకుకూర, ఇంకోటి ఏదైనా ఉడికింది ఉప్పు నూనె లేకుండా ట్రై చేయండి. ఉదయం పూట మనం చెప్పేటట్టుగా కాస్త వెజిటబుల్ జ్యూస్, మొలకెత్తిన విత్తనాలు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అది చాలా మంచి నియమం. ప్రతిరోజు 4-5 లీటర్ల నీళ్లు త్రాగటం, ఇప్పుడు చెప్పిన ఆహారం అట్లా తీసుకుంటూ బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి. ఇంకెవరైనా అధిక బరువుతో బాగా బాధపడుతూ ఈ సమస్య వల్ల మరీ ఇబ్బందికరంగా అనిపిస్తే అలాంటి వారు త్వరగా బరువు తగ్గి ఆ వెరికోజ్ వెయిన్ సమస్య కొంత ఉపశమనం పొందటానికి ప్రకృతి ఆశ్రమాల్లో చేరి ఉపవాసాల్లాగా చేసి దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్లు అట్లా చేసుకుంటే కొంచెం అక్కడ ప్రెషర్ తగ్గి ఆ భాగాల్లో రక్త ప్రసరణ అది కూడా బాగా జరుగుతూ కొంత ఫ్రీ అవుతుంది. ఉపవాసాల్లో కూడా వెయిట్ తగ్గటం కానీ, ఇన్ఫెక్షన్స్ తగ్గటం కానీ, కాళ్ళ భాగంలో వచ్చిన ఇబ్బందులకి చాలా మంచి ప్రక్రియ అనమాట. అందుకని ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా మనం చక్కగా చేసుకోవచ్చు. ఉన్న రక్తనాళాలు కొంచెం బాగా పనిచేస్తాయి. అక్కడి నుంచి మానకుండా వాకింగ్ ఉదయం సాయంకాలం తప్పనిసరిగా ఒక అరగంట గంట 2 పూట్ల చేస్తే ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వారికి చాలా మంచిదన్నమాట. కిందకి దిగిన రక్తాన్ని పైకి పంపటానికి కాళ్ళల్లో ఉండే పిక్కలు అంటాం కదా, ఆ పిక్కలు సెకండ్ హార్ట్ అంటారు. ఆ కండరాలు చాలా బాగా పనిచేయటం వల్ల రక్తం ఎప్పటికప్పుడు చకచక పైకి ఎక్కేసి ప్రెషర్ ఎక్కడ పడదనమాట. అందుకని మనం కదలకుండా బస్సుల్లో వేలాడేసి కాళ్ళు అట్లా కూర్చున్నప్పుడు రక్తం పైకి సరిగా ఎక్కక కింద భాగాలు ఉబ్బటాలు, పోట్లు రాటాలు, నొప్పి రాటాలు జరుగుతుంటుంది అన్నమాట. అదే కదలికలు అటు ఇటు చేస్తూ కాళ్ళు కదుపుతూ ఉంటే
అంత భారం అనిపించితే అంత వాపులు ఉండవు. చేత ఈ సమస్య ఉన్నవారు ఇలా జాగ్రత్త పడితే మంచిది. చేత వెయిట్ పెరిగిన వారు ముందు నుంచి అలాంటి డ్యామేజ్ కనుక ఇప్పుడు వరకు లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి వెరికోజ్ వీన్స్ సమస్య రాకుండా జాగ్రత్త పడండి. ఒకసారి ఆ డ్యామేజ్ జరిగాక పూర్తిగా పోదు కాబట్టి భవిష్యత్తులో మనం ఎక్కువసేపు నుంచోవాలన్నా, కదలకుండా ఒకే చోట ఉండాలన్నా, ఏదైనా అవసరమైనప్పుడు చాలా భారం అవుతుంది. కాబట్టి ముందు నుంచి అలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం అధిక బరువు ఉన్నవారికి చాలా మంచిది. అలాగే స్థిరంగా నుంచునే కదలకుండా ఉద్యోగం చేసేవారు కూడా ఒక అరగంట గంట నుంచున్నా సరే ప్రొద్దుని సాయంకాలం ఎక్సర్సైజులు బాగా చేస్తూ నడక బాగా నడుస్తూ ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి ఇతర వ్యాయామాలు, ఇతర ఆహార నియమాల ద్వారా అలాంటి నష్టం మీలో జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మనందరం మరిన్ని ఇతర సమస్యలకు చక్కని చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.